నమస్తే న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. ఖమ్మం పోలీసు శాఖలో కలకలం. రక్షక భటులే భక్షకులుగా మారితే పరిస్థితి ఏంటి? కాకి డ్రెస్ వేసుకుని చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఒక వివాహిత జీవితాన్ని చిత్రం చేసిన సిఐ భానోతురాజు బండారం ఇప్పుడు బయటపడింది. నమ్మించి మోసం చేయడం నుంచి గర్భవతిని చేసి బలవంతంగా అబార్షన్ చేయించే వరకు ఈ సిఐ చేసిన అరాచకాలు వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. అసలు ఆ సీఐ ఏం చేశాడు? ఎందుకు ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది? ఇప్పుడు చూద్దాం. ఖమ్మం సిసిఎస్ సిఐ భానోతురాజు ఈ పేరు వింటేనే ఇప్పుడు పోలీస్ వర్గాల్లో వణుకుపడుతుంది. 2023లో మహిళా పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న సమయంలోనే ఈ సిఐ కన్ను ఒక బాధితురాలిపై పడింది. అప్పటికే ఆ మహిళ భర్తపై ఓ కేసుండగా సమస్యను పరిష్కరిస్తానని నమ్మబలికాడు. కానీ అసలు ప్లాన్ వేరే ఉంది. ఆ మహిళ ఫోన్ నెంబర్ తీసుకుని మొదట పరిచయం, తర్వాత మెసేజ్లు, ఫోన్ కాల్స్ తో వలవేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో సహజీవనం చేశాడు. చివరికి ఆమెను గర్భవతిని కూడా చేశాడు. ఇక్కడే అసలు ట్విస్ట్. పెళ్లి చేసుకోమని ఆ మహిళ ఒత్తిడి చేయడంతో కిరాతకానికి పాల్పడ్డాడు ఆ కాకి. ఫిబ్రవరి నెలలో ఆమెతో బలవంతంగా టాబ్లెట్లు మింగించి అబార్షన్ చేయించాడు. పెళ్లి ప్రస్తావన తెచ్చిన ప్రతిసారి సిఐ దాటవేస్తూ కాలయాపన చేస్తూ వచ్చాడు. అటు భార్యాభర్తల గొడవ కోర్టులో ఉండగానే ఆమె భర్తకు కూడా ఫోన్ చేసి తన భార్యకు విడాకులు ఇవ్వాలంటూ ఆ భర్త పైన ఒత్తిడి తెచ్చినంత సాహసం చేశాడు ఈ సిఐ. ఇంత జరుగుతున్నా బయటకు రాకుండా ఈ వ్యవహారం ఎందుకాకింది? ఈ నెల 7వ తేదీన బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదులతో ఎట్టకేలకు సిఐ రాజుపై 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పోలీసు ఉన్నతాధికారులు సైతం సీరియస్ గా స్పందించి ఆయన్ని ఐజీ ఆఫీస్ కు అటాచ్ చేశారు. ఒక బాధ్యతాయుతమైనటువంటి అధికారి స్థానంలో ఇలాంటి దారుణానికి ఒడగట్టడం ఖమ్మం జిల్లాలో పెద్ద చర్చకు దారితీసింది. బాధితురాలికి న్యాయం జరుగుతుందా లేక ఈ కేసు కూడా గాలిలో కలిసిపోతుందా? వేచి చూడాలి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.